హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. సంక్రాంతి పండగకు మనం పిండి వంటలు చేసుకుంటాం కదండీ! అందులో ఒకటి సకినాలు నేను పక్కా కొలతలతో మీకు చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం నేను 1 కేజీ రేషన్ బియ్యం తీసుకొని ఒక 4 టైమ్స్ ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్నానండి. రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయి సకినాలు. 4 టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ పోసి ఒక 3 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు 3 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు బియ్యాన్ని ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి, వాటర్ అంతా పోయేంత వరకు. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రూమ్ టెంపరేచర్లోనే డ్రై చేసుకోవాలండి. ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ డ్రై చేయొద్దు. మరీ పొడిగా కాకుండా ఇప్పుడు ఇట్లా రైస్ పట్టుకుంటే చూడండి, ఈ విధంగా వేళ్ళకి అతుకుపోయే విధంగా ఉండేటప్పుడు తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా నేను చూపిస్తున్న విధంగా పిండి రెడీ చేసుకోవాలండి. ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి. నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మిక్సీలోనే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల ఓమా, ఒక 100 గ్రామ్స్ నువ్వులు, అదేవిధంగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. కేజీ బియ్యానికి ఈ మెజర్మెంట్స్ సరిపోతుందండి. నేను నువ్వులు 100 గ్రామ్సే వేశాను, కానీ కేజీకి ఒక పావు కేజీ నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి సకినాలు. మా పాప నువ్వులు ఎక్కువగా వేస్తే తినదు కాబట్టి నేను 100 గ్రామ్సే వేశాను. మీరు పావు కేజీ వేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్గా పిండి తడుపుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక వైట్ క్లాత్ వేసుకొని దానిపైన ఈ విధంగా నెమ్మదిగా సకినాలు రెడీ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా సకినాలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తుంది కదండి, సకినాలు చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ వేసుకోవాలండి. మొత్తం పిండి మొత్తం ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి వాటర్ పోసుకొని కొంచెం లూజుగానే తడుపుకోవాలండి. తడిపి ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా సకినాలు వేసుకోండి. చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు వచ్చిన కొత్త రకమైన వంటలు, నాకు వచ్చిన అన్ని రకాల వంటలు మీకు చేసి చూపించాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బియ్యం నానడమే లేట్ అండి. ఒక 3 అవర్స్ బియ్యం నానబెడితే ఈ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చు మనం సకినాలు. కొంచెం ఓపిక ఉంటే సరిపోతుందండి, ఈజీగా మనం సకినాలు చేసుకోవచ్చు. ఈ పండగకి చేసుకోండి, చేసి ఎలా టేస్ట్ వచ్చాయో చెప్పండి. నేను చిన్న సైజులో చేశాను, మీడియం సైజులో. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం సకినాలు వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం పిండి మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత
నేను చూపిస్తున్న విధంగా ప్లేట్తో నెమ్మదిగా సకినాలు తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్తోనే తీయండి, విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వన్ సైడ్ కాలిపోయాయి, ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇవి ఈ టైంలో తీసేయాలండి. ఇలానే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసేయండి, తీద్దాం. ఈ విధంగా అన్నీ సకినాలు రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి సకినాలు రెడీ అయిపోయాయండి. మీరు ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. చూస్తూ ఉంటేనే నోరూరిపోతుందండి. మీరు కూడా ఇంట్లోనే సకినాలు రెడీ చేసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.